హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే మనం ల్యాప్టాప్లో వాట్సాప్ యాప్ అనేది ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. సో ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. సో మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేసి గూగుల్ ఆర్ క్రోమ్కి వెళ్ళేసి ల్యాప్టాప్లో గూగుల్ ఆర్ క్రోమ్కి వెళ్ళేసాక అక్కడ టైప్ చేయండి వాట్సాప్ ఏపీకే అని. టైప్ చేశాక అక్కడ కనిపిస్తుంది మనకి లింక్, ఫస్ట్ డౌన్లోడ్ ద యాప్ అని. సో దానిపై క్లిక్ చేశాక మళ్ళీ ఇంకా ఇక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్ ఫర్ విండోస్. దానిపై క్లిక్ చేస్తే మనకు 130+ MB అనేది ఉంటుంది. సో ఇందులో ఇలా క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు, లేకుంటే నేను కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు వాట్సాప్ యాప్ని ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు. సో ఈ వీడియోలో మనకి మన వాట్సాప్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మనము ఇలా కనుక డౌన్లోడ్ చేసుకుంటే ప్రతిసారి మనకు QR కోడ్ అనేది అడుగుతుంది. సో ఆ QR కోడ్ అనేది అడగని అవసరం లేకుండా ఊకే మనం ల్యాప్టాప్లో ఓపెన్ చేసి వాట్సాప్ యూజ్ చేయాలనుకున్నప్పుడు అలా QR కోడ్ అనేది అడుగుతుంది. సో అలా ఊకే అడగద్దు అనుకునేవారు సో డైరెక్ట్గా ఇలా డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆఫ్టర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ యాప్ని ల్యాప్టాప్లో చూద్దాం. ఇలా చెప్పచ్చు మనకి ల్యాప్టాప్లో వాట్సాప్ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయిందని. సో డౌన్లోడ్ అయిపోయాక అక్కడ మనకి ఇచ్చేసింది QR కోడ్ అని. సో QR కోడ్ని మనం ఎలా స్కాన్ చేయాలో చూద్దాం. మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ యాప్ని ఓపెన్ చేయండి. అక్కడ కనబడుతున్నటువంటి సెట్టింగ్స్లో వాట్సాప్ వెబ్ పై క్లిక్ చేసి సో మీకు మీ ల్యాప్టాప్లో వచ్చినటువంటి QR కోడ్ని మీ వాట్సాప్లో డైరెక్ట్గా స్కాన్ చేసేయండి. వాట్సాప్ వెబ్ ద్వారా స్కాన్ చేశాక మనకు ఆటోమేటిక్లీ ల్యాప్టాప్లో మన వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోయాక 2 టైప్స్గా వాడుకోవచ్చు. సో ల్యాప్టాప్లో యూస్ చేయొచ్చు, మన ఫోన్లో యూస్ చేయొచ్చు మన వాట్సాప్ అనేది. సో ఇలా మనకు QR కోడ్ అనేది అడుగుతుంది. సో ఇలా అడగద్దు అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో QR కోడ్ లేకుండా డైరెక్ట్ లాగిన్ కావచ్చు అని చెప్పచ్చు. సో ఇది QR కోడ్ అనేది కంపల్సరీ అడుగుతుంది మనకు ప్రతిసారి. సో దాన్ని మనం స్కాన్ చేస్తే సరిపోతుంది. సో ఆఫ్టర్ మీరు ఇది అందరికీ తెలిసిందే ఉంటుంది, తెలిస్తే ఇగ్నోర్ చేయండి, లేకుంటే తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.